నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె కామేష్, ఎస్ రంగరాజు డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి కమిషనర్ నల్లనయ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జె కామేష్, ఎస్ రంగరాజు మాట్లాడుతూ నగరపాలక సంస్థల్లో అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేసిన 15 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారని, వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయమూ లేనందున వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఆప్కాస్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల పోస్టులను భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చనిపోయిన కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి వారిని ఆదుకోవాలని అన్నారు. సచివాలయాల్లో తగిన సిబ్బందిని నియమించి ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులపై పనిభారాన్ని తగ్గించాలన్నారు. కాంట్రాక్టు పర్మనెంట్ కార్మికులకు ప్రభుత్వ పండగ సెలవు దినాలు అమలు చేయాలని, కార్మికులకు పనిముట్లు సకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంఖ్య తక్కువగా ఉన్నందున తగిన సిబ్బందిని నియమించి పనిభారాన్ని తగ్గించాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల్లో పర్మనెంట్ కార్మికులకు 2 సంవత్సరాల సరెండర్ లీవ్ బకాయి ఉందని, కానీ అత్యంత దారుణంగా విజయనగరం నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులకు 4 సంవత్సరాలు సరెండర్ లీవ్లో బకాయి ఉండడం అన్యాయమన్నారు. వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలను తీర్చాలని, లేకుంటే రానున్న కాలంలో సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమన్నారు. సేవ చేస్తూ అవుట్సోర్సింగ్ పర్మనెంట్ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారు. అలాగే ఇంజనీర్లకు కూడా చాలా అవార్డులు వచ్చాయి వీళ్ళు కష్టపడి పనిచేయడాన్ని. ఇవాళ దాన్ని విపరీతంగా రిటైర్ అయినా చచ్చిపోయినా ఆ పోస్టులు భర్తీ అవ్వడం లేదు. ఆప్కాస్ కూడా చాలా మంది రిటైర్ అయ్యి కూడా భర్తీ అవ్వలేదు. అలాగే ఏదైతే చచ్చిపోయిన రిటైర్లకి ముందు భర్తీ చేయమని చాలా ఏటీగా కమిషనర్ రిప్రజెంట్ ఇచ్చాం. ఇవాళ అవుట్ సోర్సింగ్ 45 మందిని తీశారు. ఆ 45 మందిలోనే ముందు చచ్చిపోయిన రిటైర్ వాళ్ళకి ఇవ్వమని ఏటీగా రిప్రజెంట్ చేశాం. దాన్ని కమిషనర్ ఒప్పుకొని ఇవాళ పోస్టులో ఎమ్మెల్యే గారికి ప్రతిపక్షం తెచ్చేసాము, వీళ్ళకి ఇవ్వలేరని ఇవాళ ఇచ్చిన మాట మార్చి కమిషనర్ ఈ కార్మికులు చాలా అన్యాయం చేస్తున్నారు. ఈ కార్మికులు ఎన్ని సంవత్సరాలు చేయనా అవుట్సోర్సింగ్ కార్మికుడు గ్రాడ్యుయేట్ కానీ వెళ్ళినప్పుడు రూపాయి రావడం లేదు. పాత ప్రభుత్వం 75,000 ఇస్తామని ఒప్పుకుంది. అది ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అది కూడా ఇవ్వడం లేదు. వాళ్ళ కుటుంబంలోనే ఇవాళ 2 ఆధారాలు రోడ్డు మీద పడిపోయారు కాబట్టి రిటైర్ సచివాలయం వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వమన్నాం. అలాగే సచివాలయంలో కూడా 10 మంది సిబ్బందిని నియమించమన్నాం. అలాగే పనిముట్లు ఎక్కడా లేవు, ఏ సచివాలయంలో ఎక్కడా లేవు, సీపుర్లు లేవు, ఏమీ లేవు. అయినా కార్మికులు పని చేయకపోతే అక్కడ ఉన్న సెక్రటరీలు, ఇన్స్పెక్టర్లు, మేస్త్రులు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాగే వారానికి ఒకరోజు వీక్లో ఇవ్వమంటున్నాం. అలాగే ఏదైతే నెలకు 2 రోజులు సలన్ లీవ్ ఇవ్వమంటాం. అలాగే పర్మిట్ కార్మికులు 4 సంవత్సరాలు సలన్ లీవ్ పెండింగ్లో ఉంది. అది కూడా ప్రభుత్వం చెప్పి రీచ్ చేయమంటున్నాం. ఈ సమస్యలు అనేది కూడా